సుధీర్ దయచేసి సిగ్గుపడకు, అదొక్కడితో పేదంచే. నువ్వు సిగ్గుపడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. కనీసం సుధీర్ పెళ్లి రోజు అంటే పెళ్లి చూపుల్లో అయినా సిగ్గుపడితే చూడాలని. బాబోయ్ వద్దమ్మా తల్లి. ఇదేనా పెళ్లి వారిల్లు? అబ్బే ప్రభాస్ గారు ఇల్లురా, ఫోటో తీద్దామని తీసుకొచ్చా. సిగ్గులేనోడా. ఆడపిల్ల మాట వింటే చాలు నూనెలో వేసిన బూరెళ్ళి పొంగిపోతావు. ఇదిగా ఆవిడే పెళ్లి కూతురా? పిల్ల తల్లి, పక్కన ఉన్నది మేనమామ. ఓహో నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బాబాయ్ గారు. అబ్బాయి ఏంటి చాలా యంగుగా ఉన్నాడు. చిచ్చి ఈ అబ్బాయికి అప్పుడే పెళ్ళేంటి? బాగా యంగుగా ఉన్నాడు. యంగుగా ఉన్నాడా? అడవిలో కాసిన బొంగులో ఉన్నాడా? వీడేనయ్యా పెళ్లి కొడుకు. సరే సిగ్గులేనోడు. సరే ఓకే. ఇంతకీ అబ్బాయి ఎలాంటోడు? అబ్బాయి ఎట్టంటాడని అడిగావా? అవునండి. ఎట్ట అంటాడని చెప్పమయ్యా. ఎంతో మంచాడు, ఎంతో అమాయకుడు, చెప్పలేనయ్యా అన్ని చేస్తాడు. అవన్నీ పక్కన పెట్టి నిజంగా అతనికి ఏం తెలుసో చెప్పండి. ఏం తెలుసు నాయనా నీకు? ఈయన జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చదవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఒరే మీరు స్క్రిప్ట్ ఏం రాయకుండా నన్ను మధ్యలో పెట్టి ఓన్ కంటెంట్ చేసుకోమంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నాకు నిజంగా పెళ్లి అవ్వకపోతే మీరే కారణం అవుతారు చెప్తున్నా. ఇంకేమన్నా అడుగుతారా? అడగండి. తలెత్తవా, ఏదో పెళ్లి కూతురులాగా సిగ్గుపడతావు. చెస్ట్ ఇలా పెట్టు. ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? విడిగా ఉన్నప్పుడు ఏం చేయడు, కానీ పిల్ల దొరికితే ఏమన్నా చేస్తాడు. జన్మలో ఇంకెవరిని కేలకడం. అత్తయ్యలో ఇంతకీ అబ్బాయికి తాగుడు అలవాటు ఏమైనా ఉందా? ఏ సుధీర్ మానేసావు కదా అన్ని, మా పరువు తీయమాక. మీకన్నా పావులు నయ్యో, మీకన్నా పావులు నయ్యో. సరే గాని పెళ్ళయ్యాక అబ్బాయి అమ్మాయిని బాగా చూసుకుంటాడా? మీ పిల్లనైతే చాలా బాగా చూసుకుంటాడమ్మా. ఇల్లు ఉడవక్కర్లేదు, తొడవక్కర్లేదు, వండక్కర్లేదు, పెట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఎందుకలా? ఎందుకంటే వాడికి అసలు ఇల్లే లేదు కాబట్టి. అరే తుప్పా చదవా. అబ్బాయి కొద్దిగా కలర్ తక్కువ ఉన్నట్టున్నాడు. అయ్యో నాయన ఎర్రగున్నాడు. కొంచెం ఎండవడని పడి ట్యాన్ అయ్యాడు. ఏం పర్వాలేదు, శనగ పిండేసి బాగా రుద్దితే బాగా ఎర్రగా తయారవుతాడు. కట్ల కానుకలు ఏమనుకుంటున్నారు? ఎర్రగా ఉంటే కట్నం ఇద్దాం అనుకున్నాం. ట్యాన్ అయిపోయాడు కాబట్టి పెద్ద ఇలా తెలుసుకోవాలి. పిల్లని ఒకసారి చూపిస్తే అబ్బాయి సిగ్గుపడతాడు కొంచెం. అమ్మా మహాలక్ష్మి రావమ్మా. మీ పేరు? అక్కడ చూస్తే దొరకదు, కిందకి చూస్తే కనిపిస్తుంది. నేను నచ్చానా? ఓయ్ నేను నచ్చానా? ఇదే క్వశ్చన్ ఎంతమందిని అడుగుతావు సుధీర్? అబ్బా సిగ్గేస్తుంది అమ్మాయికి. ఏంటండి ప్రధానికి సిగ్గైతే ఎలాగా? మా అమ్మాయి కొంచెం సిగ్గెక్కువండి. మా అబ్బాయికి సిగ్గే లేదండి, మా అబ్బాయికి సిగ్గే లేదు. అక్కడ లేదు. హలో ఏంటి మా అమ్మాయిని అలాగే చూస్తున్నారు? బూచోడు బూచోడు అని చెప్తారు కదా ఈయనే. నీ పేరేంటి? మహాలక్ష్మి. మహాలక్ష్మి.
ఫస్ట్ అసలు నేను నీకు నచ్చానో లేదో చెప్పు. నన్ను పెళ్లి చేసుకునే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అబ్బో ఏం క్వాలిటీస్ చెప్పు. నా ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటా. ఐస్ క్రీమ్ బండే కొనిస్తాను. నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. చాక్లెట్ ఫ్యాక్టరీ పెడతా. పెళ్లి చేసుకుంటున్నాడా దత్తత తీసుకుంటున్నాడా? ఇంతకే నీకు మా వాడు నచ్చాడా పిల్ల? బిస్కెట్లు వద్దా? అవి ఎలాగో నీ దగ్గర చాలా ఉన్నాయి కదా. నేనేమన్నా తప్పు చేస్తున్నాను కొడతావా? అమ్మా వాళ్ళిద్దరిని చూసిన తర్వాత ఎవరన్నా కొడతారమ్మా అసలు నిన్ను? అసలు అలా తప్పు చేస్తే కొట్టాలనుకుంటే ఆయన ఎన్ని దెబ్బలు కొట్టుకోవాలి ఈ పాటికి. చెప్పుతున్నా. అయితే నాకు ఈ పెళ్లి ఇష్టమే. పెళ్లి నాకు ఇష్టమే. సరే ఎత్తుకొని తిరుగు. ఎత్తుకొని తిరగాల. జీవితకాలం దీన్ని ఎత్తుకు తిరుగుతా యాంకరింగ్లు చేసుకుంటా బతికేసే.